మీ యొక్క నామస్థితి తెలపండి. ఒరే మిత్రమా, నేను ఆ వెండికొండలు వేరేటి కైలాసపురమునకు అధిపతినై గంగాధరుడనై బోలాశంకరుడని అందరు నామములు నామాలు గలవుడా స్వామి. నీ పని ఏమైందా? అయిందా? ఓ మా దేవి పార్వతీదేవి. సరే, పార్వతీదేవిని మందలించాను, అక్కడ కూర్చోండి. శ్రీ రేణుకామాతాకి గిరిజాయని నన్ను పిలతూ రమ్మ. అంబనోయమ్మ జగదంబజంబు చెడు నందిగా అంబనోయమ్మ జగదంబజంబు చెడు నందిగా అంబనోయమ్మ జగదంబజంబు చెడు నందిగా అంబనోయమ్మ జగదంబజంబు చెడు నందిగా అంబనోయమ్మ సింపుడికి ప్రియరాణి అందరూ చెలిమని నా పేరు పార్వతీదేవి అని పిలుచురు. ఈ జగతిలో నా అంబ జగదంబ ఎన్నో పేరుతో నన్ను పిలుస్తుంది. స్వామి, ఇంకా మీరు ఇంకా ఈ సభయంలో చాలా వినవించవలసిందిగా ఉన్నది, చెప్పము. గంగదారుడను లింగ రూపుడను పేరు గాంచి 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 గంగదారుడను ఓ పొంగుడు భక్తుల పూజలు గైకొనే పొంగుడు భక్తుల పూజలు గైకొనే స్వామి, గంగాధరుడు గరడకంఠుడు గౌరవ. సరే సరే స్వామి, ఆ యొక్క దేవిని మీ యొక్క దేవిని మందలించారు. శ్రీ రేణుకామాతాకి ఈ విధముగా ఆ కైలాసం నుండి దివి నుండి భూమిపైకి దిగి వచ్చిన పార్వతీ పరమేశ్వరుల వద్దకు ఆ రేణుకా ఎల్లమ్మ తన కుమారుడైన పరశురాముడు బాధలు పెట్టగా తల్లిదండ్రులకు వద్దకు వచ్చి తను పడ్డ బాధలు తల్లిదండ్రులతో ఏ విధముగా చెప్పుచున్నదనగా చూడండి. రేణుకా ఎల్లమ్మ దేవి రావాలి. రేణుకా ఎల్లమ్మకు వందనమ్ములు జనని జనకూలా ముందుగా నన్ను కాపాడండి.
మీద పగ దాల్చి నన్ను చిత్రహింసలు పెట్టబట్టి మీ యొక్క దగ్గర దాచుకుందామని మీ దగ్గరకు వచ్చినాను తండ్రి. అలాగన్నా బిడ్డ. జై బలో రేణుకా మాతాకి. ఎందుకొరకు పగను తలచినాడు, ఎందుకొరకు పగను తలచినాడు, ఎందుకొరకు పగను తలచినాడు, ఎందుకొరకు పగను తలచినాడు, ఏమి కారణము వలనవాడు, ఏమి కారణము ఏడ్చనాడు, ఏమి కారణము వలనవాడు, ఏమి కారణము ఏడ్చనాడు, ఎందుకొరకు ఏడుతున్నావో తల్లి, ఏడవకుండా నాకు ముందు ఆ సంగతి వివరించుము తల్లి. రేణుకా ఎల్లమ్మకు రేణుకా ఎల్లమ్మకు ఆట బాలులతో వెలివేగా, ఆట బాలులతో వెలివేగా, అయ్యా ఆట బాలులతో వెలివేగా, ఆట బాలులతో వెలివేగా, అయ్యా ముఖము మార్చుకొని తన పేరు చెప్పమనే, అయ్యా ముఖము మార్చుకొని తన పేరు చెప్పమనే, ఆ యొక్క ఆట బాలులతో పోయి ఆడుకొని నన్ను చిత్రహింసలు పెడుతున్నారు తండ్రి. ఓహో, తండ్రి పేరు చెప్పమని నిన్ను ఇబ్బో బాధలు పెడుతుండా తల్లి. అవును తండ్రి. శ్రీ రేణుకా మాతాకి. ఇంత మాత్రమునకే నీవు తల్లి, ఇంత మాత్రమునకే నీవు తల్లి, తల్లి. ఆ బాలుకు చెప్తే అయిపోతుంది కానీ తండ్రి లేడని మళ్ళా చెప్తున్నావా? తండ్రి వాత తెలుపగానే తండ్రి వాత తెలుపగానే అయ్యా తండ్రి వాత తెలుపగానే అయ్యా అభయమిచ్చి దచ్చినాడు అయ్యా తండ్రిని తప్పిన వాత తనయులకు చెప్పగానే అయ్యా తండ్రిని తప్పిన వాత తనయులకు చెప్పగానే అయ్యా తండ్రి కోపముతో పోయి తల్లులేమ దొద్దురేమో తండ్రి వాత తెలుపగానే తండ్రి ఆ యొక్క పేరు చెప్తే ఆ దండులో పోయి సత్తురేమని వద్దన్నాడు కదా తండ్రి. రేణుకా మాతాకి. చిన్నవాడు అతడు కాదోయమ్మ,
కమ్మా కన్నులతో బెదిరించుటకమ్మా ఈ కన్నులతో బెదిరించుట కమ్మా పన్నగ బోనము కుండ పరగ తీసుకెళ్ళినావా పన్నుల బోనము కొండ పరగ తీసుకెళ్ళటప్పుడు పన్నగ బోనము కుండ పరగ తీసుకెళ్ళటప్పుడు పన్నుల బోనము కొండ పరగ తీసుకెళ్ళటప్పుడు తలం దిగదా ఓహో దేవి నీ బాలుడు చిన్నవాడు కదా అమ్మా నీ కన్నులతోటి బెదిరించి చూడకపోయినావా తల్లి ఓహో అలా అంటున్నావా తల్లి 12 ఏళ్ళ దాకాను అయ్యా 12 ఏళ్ళ దాకాను నా పతి మాట చెప్పకనే తండ్రి అయ్యా బెదిరించి కాకికులు చంపివేతురేమో బెదిరించే కాకవేలు చంపివేతరేమయనే బెదిరించి కాకికులు చంపివేతురేమో అయ్యా పరుగు దూరమన వంశము పాడైపోతుందనే 12 ఏండ్లదను ఓ తండ్రి ఆ 12 సంవత్సరాలు నిండేదాకా చంపిన వాళ్ళ పేర్లు చెప్పగానే నా యొక్క భర్త నాకు చెప్పిపోయినాడు కదా తండ్రి శ్రీ రేణుకా మాతాకి జై ఇంత మాత్రం రేణుకా మాతాకి జై అవును నీ మాట నిజమే తల్లి అవును నీ మాట నిజమే తల్లి బాలునికి చెప్పాలొస్తే వల్లి. ఆ బాలునికి చెప్పవద్దే ఇంత మాత్రమునకి నీకు తల్లి ఆ బాలునికి చెప్పాలొస్తే పువ్వునిర మన ఇంటిలో పూర్ణయుగా ఉండవమ్మా పువ్వునిర మన ఇంటిలో పూర్ణిగా ఉండవమ్మా అవును నీ మాట నిజమే తల్లి పుత్రిక అమ్మా నీ బాలుడు అంగమాదిరి నీ భర్త పేరు చెప్తే చనిపోతాడని చెప్పినావు కదా ఆ. ఇచ్చట దాచుకొని ఉంది తల్లి ఇక్కడ దాచుకోమంటున్నావా ఆ రీతిగానే ఉండునమ్మా ఆ రీతిగానే ఉండునమ్మా అతని రాక చూసి ఆదరించదమ్మా తీయడం వెళ్ళి తాగుడు వెయ్యగౌడు తీయడం వెళ్ళి తాగుడు వెయ్యగౌడు అయ్య మరువక మాదిల నేను మరువక ఓయమ్మా నువ్వు చెప్పిన ప్రకారంగానే ఆ రీతిగానే నేను ఈ యొక్క గృహంలో దాచుకున్నాను తల్లి సరే బిడ్డ ఎప్పుడైతే ఆ ఎల్లమ్మదేవి తన మాయమంత్రం చేత కైలాసపురము చేరి తన తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరుని గృహము అనగా ఈ ఇంటిలో కైలాసపురంలో దాక్కొనగా ఇక్కడి కథ ఇట్లు ఉండగా ఆ యొక్క లోకమాత అయినటువంటి ఎల్లమ్మదేవి కూతురు నీల శర్యాల గౌరమ్మ ఈ సభా మందిరములకు ఏ విధముగా వచ్చుచున్నదనగా చూడండి పలికి వచ్చను చూడాలి, బలా వచ్చను చూడారే తెరలో పలికి వచ్చను చూడాలి, పలికి బలా వచ్చను చూడారే తెరలో పలికి వచ్చను చూడాలి, పలికి చెలియా వచ్చను గాంచారే తెరలో పలికి వచ్చను చూడాలి, పలికి చెలియా వచ్చను గాంచారే తెరలో
రమ్మంటుంటిరా అమ్మా ఆ, ఇక్కడికి సమయం మితిమట్టు ఉన్నది. ఆ. తొందరగా తెలివెళ్తే యావత్ జనమంతా చూడవచ్చిన భక్తజన బృందము ఆ, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. తొందరగా రావాలను. తెర వెళ్ళి రమ్మంటుంటివా కలికి ఈనాడు కలు చూడగా కులుకు చూచాలా కలికే నడకలు చూడగా గురుకు చూచాలా. కలికి ఈనాడు కలు చూడగా కులుకు చూచాలా కలికే నడకలు చూడగా గురుకు చూచాలా. కులుకు చూవడి నడువగా కులుకు చూచాలా కూతువడి నడవగా గురుకు చూచాలా. కులుకు చూవడి నడువగా కులుకు చూచాలా కూతువడి నడవగా గురుకు చూచాలా. కులుకు చూవడి నడువగా కులుకు చూచాలా కూతువడి నడవగా గురుకు చూచాలా. అలుపుల వేణిలో చిలకల గొలికినే చిగురుకాల కొలికేనా. అలుపుల వేణిలో చిలకల గొలికినే అలుగోడ వేణిలో చిగురుకాల కొలికేనా. అచలులంతా విలవగా చేరవచ్చితి నేను కళ్ళవద్దరు చూడాలే తెరలో పలికే. తెలియవద్దను కాంతారే తెరలో పలికే. తెలియవద్దను చూడాలే తెరలో పలికే. కాలం కదలదా. అమ్మా అమ్మా ఇంకా నా యొక్క వృత్తాంతమని చెప్పమంటుంటివా ఇంకా చెప్పరా తల్లి నీ మధురము. ఆ, నీ యొక్క నోటి వాక్కులు వింటుంటే ఆ యొక్క తేనె కన్నా మధురం కన్నా చాలా అందంగా అనిపిస్తుంది. ఇంకా చెప్పారమ్మ తల్లి. నా యొక్క రాక కోసము ఆ ఈ సభా ప్రాంగణంలో సభ ఇచ్చి కూర్చున్నారు అంటుంటివా సభయించి కూర్చున్నారు. ఆ యొక్క ఆ, లోకమాత అయినటువంటి ఎల్లమ్మదేవి కూతురు నీల శ్రీయాల గౌరమ్మ ఆ. ఈ సభా మందిరంతో ఎప్పుడు వస్తుందని 1000 కళ్ళతోనే కళ్ళని లొందల వద్ద ఎదురు చూస్తున్నారు తల్లి. తొందరగా రావాలి. శ్రీ రేణుకా మాతాకి జై కలికి రంబెల్లిలో విలసిన కలికి రంబెల్లిలో వెలసిన కలికి రంబెల్లిలో విలసిన అమ్మ కలికి రంబెల్లిలో వెలసినట్టే. మునికాను మది లోపల విలసినట్టే మలతాను మదిలో కాడ వెలసిన వెలికాను మది లోపల విలసినట్టే కాను మదిలో కాడ వెలసినట్టే. సలలితాముగా స్వామి వీరాంజనేయుని సరిదాముగా స్వామి వీరాంజనేయుని. సలలితాముగా స్వామి వీరాంజనేయుని సరిదాముగా స్వామి వీరాంజనేయుని. మరువత దళితన మదిలో నాని నింకా బలవంతుడు చూడలే తెరలో పలికే. కాలండి చక్కటి కదా అమ్మా అట్లా అందుకోవాలి. కాళ్ళు ఎప్పుడైతే ఎక్కడికైనా అట్లా అందుకోవాలి. తెర వెళ్ళి రమ్మంటుంటిరా రావాలి తల్లి. శ్రీ రేణుకా మాతాకి జై జగజ్జనని రేణుకా ఎల్లమ్మ దేవికి జై శ్రీ రేణుకా మాతాకి జై. ఒకసారి చెప్పండి కదండి. అంత నిద్రపోతాం నిద్రపోయినా అంతే నిద్రపోయినా అందరూ మేల్కొస్తాను కొట్టాలి. చెప్పండి వినోసారు గట్టి కొట్టాలి. శ్రీ జగజ్జనని రేణుకా మాతాకి అమ్మా నువ్వు తెలుగుపల కాదమ్మా. ఆ. ఇక్కడ సభాజనం ముందు ఆ. నువ్వెవరు, ఎందుకు వచ్చినావు, నీ పేరేమిటి, నీకు తల్లిదండ్రులు ఉన్నారా లేరా, నీ తోడపుట్టిన వారు ఉన్నారా లేరా, ఆ, పూర్తి విశేషము సవిస్తారంగా ఈ సభయందు విన్నవించవలసిందిగా కోరుచున్నాము. అది నువ్వు చెప్పాలి. ఈ సభాజనం అంతా వినాలి. సభా పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలకు చిన్నలకి అందరికి ఒకసారి శిరస్సు వంచి వందనాలతో అందరికి స్వాగతం పలుకుతూ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవికి తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసినచో పెద్ద మనసుతో అందరూ క్షమించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి జై. శభాష్. శ్రీ రేణుకా మాతాకి జై. చెలియా తెరా వెడలి వచ్చి తినమ్మ చెలియా తెరా వెడలి వచ్చి తినమ్మ ఓ కలికి చిలకల కొలికి నా వార్త తెలిపెదనమ్మ ఓహో కలికి చిలకల కొలికి నా వార్త తెలిపెదనమ్మ
ఆ, ఇంకా చెప్పారమ్మ తల్లి. ఇంకా నీ చెప్పాలంటావా? ఒలుపు, నీ వయ్యారము అని నడక చూస్తుంటే ఆ, నాకంతా పానము లొట్టుకు మెట్టుకు అంటుందమ్మా. ఆ. ఇంకా నా యొక్క వృత్తాంతం నీకు పెళ్ళయిందా కాలేదా? యుక్త వయసురాలవై నువ్వు. ఆ. మరి నీకు జంట తోడు నుండి ఎవరు ఉన్నారా? ఆ. మరి లేకుండా జర నన్ను చూసుకోరాదమ్మా. పనులు లేకుండా సరే ఫలితనం కట్టుకుంటుంది. అమ్మా నీకేమన్నా అయిందా? అమ్మా ఓ చెల్లిమని, అమ్మా నేను ఆ రేణుకాదేవికి ఏమైనటువంటి ముద్దుల బిడ్డను. నాకు 4 అన్నదమ్ములు. పెద్దవాడు శ్రీ రేణుకాదేవికి. ఆహా, నీకు ఏమన్నా అయిందా? శ్రీ రేణుకా మాతాకి జై మంచి జల్నారు చీరే గట్టి, బండి జల్వారు చీరే గట్టి, మంచి జల్నారు చీరే గట్టి, చెరు కంచున దాపిన పంచే వన్నెల రవిక దొడిగి, కంచియ దాపిన బండి వన్నెల దొడిగి, చెరు కంచున దాపిన పంచే వన్నెల రవిక దొడిగి, అరే ఇంచుమించు తిలకించు సొమ్ములతో, ఇంచుమించు తిలకించు సొమ్ములతో, మంచిగా తమకు మరిగా వచ్చింది. అటువంటి ముద్దుల కూతుర్ని నేను. శ్రీ రేణుకామాతాకి జై. శ్రీ రేణుకామాతాకి జై. అలివే నీ వినవే ముద్దుల గుమ్మ, అలివే నీ వినవే ముద్దుల గుమ్మ, నా పేరు నుసిరి యాల గౌరమ్మ యందురమ్మ, నా పేరు నుసిరి యాల గౌరమ్మ యందురమ్మ, పాలలోచనుని ప్రస్తుతించయుని, పాలలోచనుని ప్రస్తుతించయుని, పాలమునిలో మరిగే వచ్చింది. శ్రీ రేణుకామాతాకి. అమ్మా ఆ, ఇప్పుడు ఎప్పుడు నీ పేరేమంటివి? నా పేరు సిరియాల గౌరమ్మ అందరు. నా ఇక్కడ చూసి సభను ధిక్కరించి చూడాలి. నాలుగు తలకాయ ప్రతి పాత్రదారు నా దిక్కుల కూర్చోడు. నీ పేరు శ్రీయాల గౌరమ్మ అంటారు. అవును కదా. ఓహో, ఆ యొక్క పాలలోచన ఉండగా ఆ కైలాసంలో ఉన్న పరమశివుణ్ణి ధ్యానించుకుంటూ సభా మేరకు వచ్చి ఉన్నావా? అవును. మరి ఇంకా ఈ సవిస్తారంగా నీ పూర్తి విశేషము ఈ సభ వింటారు, నువ్వు చెప్పాలి. ఇంకా చెప్పమంటుంటివా? శ్రీ రేణుకామాతాకి జై. శ్రీ రేణుకామాతాకి జై. పరమ ప్రతిభాతయంతురమ్మ, పరమ సతీనాథయందేవరమ్మ, పరమ ప్రతిభాతయంతురమ్మ, పరమ ప్రతివదయందేవరమ్మ, ఆ పరశురాముని ప్రియమైన చెల్లయందురమ్మ, పరశురాముని ప్రియమైన చెల్లెయందేవరమ్మ, ఆ పరశురాముని ప్రియమైన చెల్లయందురమ్మ, పరశురాముని ప్రియమైన చెల్లెయందేవరమ్మ, ఆ మురళికి ఎల్లికి ముద్దుల బిడ్డను, అడిగి ఎల్లిని ముద్దుల బిడ్డ, ఆ మురళికి ఎల్లికి ముద్దుల బిడ్డను, అడిగి ఎల్లిని ముద్దుల బిడ్డ, ఆ సరుగులని ప్రతి సగిరో వినదగ, అమ్మా. అమ్మా ఆ, అయితే నువ్వు పరమ ప్రతిభాతరాలు. అవును. ఆ పరశురామునికి ఏమైతావు? ప్రియమైనటువంటి చెల్లెల్ని, ముద్దుల చెల్లెల్ని. పరశురామునికి ప్రియమైన చెరువు లేక లేక నలుగురు అన్నదమ్ముల
అవును నలుగురు అన్నదమ్ములతోడా ఆ, ఒకే ఆడపిల్లం. అవు అయితే ఆ రేణుకా ఎల్లమ్మకు ఎందరో బిడ్డలు ఒక్కదానవు. ఒక్కదాన్నే. సరే తల్లి, ఆ, శ్రీ రేణుకా మాతాకి ఇంకా చెప్పాను మా తల్లి. శ్రీ రేణుకా మాతాకి ధరణిలో పేరుగాంచి తినమ్మ ధరణిలో పేరుగాంచి తినమ్మ ధరణిలో పేరుగాంచి తినమ్మ ధరణిలో పేరుగాంచి తినమ్మ ఎర్రం వెళ్ళి మారా సుందరుడు వినవేకుమ్మ 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 సర్గుణ ఉగ్రై శాంతి పరుడిగా సర్గుణ ఉగ్రై శాంతి పరుడిగా సర్గుణ ఉగ్రై శాంతి పరుడిగా ఇరువున పోయని అతడెవరా అమ్మా అమ్మా ఆ అయితే ఆ ఆ యొక్క ఎర్రమెల్లి వీరాంజనేయ స్వామిని తలుచుకుంటూ ఆ ఎంతో కష్టపడి ఆహార్నిశలు శ్రమపడి ఈ రేణుకా ఎల్లమ్మ అనే చరిత్రను ఆ యొక్క ఎర్రమెల్లి ఉగ్రగౌడు రచించినందుకు ఆ ఎర్రమెల్లి ఉగ్రగౌని తలుచుకుంటూ ఆ ఎర్రమెల్లి ఊళ్ళో ఉన్న వీరాంజనేయ స్వామిని తలుచుకుంటూ సభామందిరం వచ్చింది. ప్రాంగణంలోకి వచ్చింది. సరే తల్లి, ఎందుకైతుందా అమ్మా ఆ మరి నీ ఒలుపు వయ్యారము ఆ అంతా బాగానే ఉంది, నీ నటన బాగానే ఉంది. ఆ అయితే నువ్వు రేణుకా ఎల్లమ్మకు ముద్దుల కూతురువు. అవును ఆ పరశురాముని కూడా నలుగురు అన్నమతులు ఒకే చెల్లెము. ఆ అయితే ఇప్పుడు నువ్వు ఈ ఏని పనుల గురించి సభామందిరకు వచ్చినావు. అవును. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళుచున్నావు? నా అన్నయ్య ఆ, పరశురాముని దగ్గరికి వెళ్తున్నాను కదా. నీ అన్నయ్య కూడా పరశురాముని వద్దకు వెళుచున్నావా? అవును ఈ విధంగా ఆ లోకమాత అయినటువంటి ఎల్లమ్మ దేవి కూతురు శ్రీయాల గౌరమ్మ తన అన్నయ్యకు పరశురాముని వద్దకు వచ్చి ఆ అన్నయ్యకు పరశురామునితో ఏమని అడుగుచున్నది అనగా పరశురాముడు రావాలి.